సో సో వారు ఉన్నటువంటి ప్రాంతం దగ్గర. రైట్, మనతోటి సింగళూరు వెంకటేష్ గారు సీనియర్ అడ్వకేట్ వారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, మస్తానా గారు కంటిన్యూ చేయండి, మళ్ళీ మాట్లాడదాం. రాంబాబు గారితో ఇది ఇష్యూ జరిగిందని చెప్తా ఉన్నారు ఆయన ఉన్న ప్రదేశం దగ్గర. మస్తానా గారు, మనం ఇందాక అదే అల్లు అర్జున్ గారికి సంబంధించి వాళ్ళ క్యూ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూస్తారు ఏర్పాట్లు, అంటే పోలీసులకు లెటర్ రాయటం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ, థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించడం కానీ, అవన్నీ కూడా ఆ 2వ తారీఖే డిసెంబర్ 2వ తారీఖే లెటర్ రాశారంటే దానిలోనే అర్థమవుతుంది వాళ్ళు ముందు అక్కడంతా ప్రీ ప్లాన్డ్ గానే వాళ్ళు అక్కడికి వెళ్తారని, లేకపోతే ఆ సమాచారం పోలీసులకు అందజేయాలనేది కూడా కొంత ఉంది. అయితే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ఏందని చూసుకుంటే టోటల్ గా చూసినట్టయితే అక్కడ సమస్యకు మూలం ఏంటి, ఆ రేవతి అనే మహిళ చనిపోవటం, అక్కడ తొక్కిసలాట జరగటం, ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే అల్లు అర్జున్ గారు ఒక సెలబ్రిటీ, లేదంటే ఒక మామూలుగా చట్టం ముందు చూసుకుంటే సామాన్యుడే అని చెప్పు. ఆయన ఇవాళ విచారణకు పిలవచ్చు, ఆయన్ని విచారణకు పిలిచి ఆయన ప్రశ్నించవచ్చు, దాని వెనకాల ఆయన ఇచ్చిన సమాధానాలను సంతృప్తిపరచు, లేదా తర్వాత కూడా విచారణకు పిలవచ్చు, ఆ తర్వాత అరెస్ట్ చేయొచ్చు. హుటాహుటిన అంటే అతను A11 గా ఉన్నారు ఈ కేసులో, అల్లు అర్జున్ గారు A11 గా ఉన్నారు. A1 A2 సంబంధించి వాళ్ళ ఆ థియేటర్ మేనేజర్ ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అవి జరిగిపోయింది కొన్ని రోజులు. అయితే ఇవాళ హఠాత్తుగా ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి అక్కడ కొంత హ్యూమిలేట్ చేశారని ఆయన వ్యాఖ్యానించినట్టు కూడా కామెంట్స్ వచ్చాయి. అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళి కనీసం దుస్తులు కూడా మార్చుకునేవారు అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు, ఆయన రమ్మంటే వస్తారు, తీసుకుపోవచ్చు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ తాతయ్య గాని ఎప్పటి నుంచో ఆయన సినీ నటులుగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఇతను కూడా ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ హీరోలకు సంబంధించి ఇప్పుడు పుష్ప సంబంధించిన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సో వీళ్ళందరూ కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులే. కానీ మరి ఆ పోలీసులు అలా వెళ్ళి వెంటనే తీసుకొచ్చేసి ఒక 2 గంటల పాటు విచారించడం, సంతృప్తి పరచడం, ఆ సమాధానాలు మాకు సంతృప్తిగా లేవు అని చెప్పేసి వెంటనే కోర్టులో అటెండ్ చేయటం, కోర్టులో అటెండ్ చేసి తర్వాత వాళ్ళకి సమయం అవ్వకుండా వెంటనే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జడ్జి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మనం కామెంట్ చేయలేం, రిమాండ్ విధించాం. ఈలోపు ఒక పక్కన పోలీసులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు హైకోర్టులో కేసు విషయాన్ని క్వాష్ చేయడానికి అని చెప్పేసి. దాన్ని కూడా వాళ్ళు లెక్కలో తీసుకోకుండా వెళ్ళిన పరిస్థితి ఇక్కడ మనం ఎట్లా చూడొచ్చు అంటే, కొన్ని సందర్భాల్లో మరి అది నేను కక్షపూరితంగా అన్నగాని ఏదో బిహైండ్ ది కర్టన్ పనిచేస్తుందా అన్నట్టుగా. ఎందుకంటే అంత హడావుడిగా మనకి రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకోండి, ఆయనకు కూడా ఇదే విధంగా సాయంత్రం బెయిల్ వచ్చింది. సాయంత్రం హైకోర్టు కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో అర్జెంటుగా గుంటూరు జైలుకి తీసుకెళ్లిపోయారు. అంటే జైలు సమయం మించిపోతే ఆ రాత్రి గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ రాత్రి ఇక్కడ ఆ ఎపిసోడ్ ని మనం కంపేర్ చేసి చూడలేము, ఎందుకంటే అది పొలిటికల్ రైవలరీ ఉంది అక్కడ రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి అసలు ఈ తెలంగాణ ప్రభుత్వంతో ఆయనకి రైవలరీ ఏముంది? నేను లీగాలిటీ చెప్తున్నానండి. అంటే ఈయన జైలుకి తీసుకెళ్లి ఇప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లోపు ఆయన ఇప్పుడు చెంచలగూడ జైలుకి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ జైలు మాన్యువల్, జైలు ప్రొసీజర్స్, అక్కడ జైలు సూపరింటెండెంట్ యొక్క విచక్షణాధికారం, అతనుకున్న పరిమితులు, ఇవన్నిటి నేపథ్యంలో ఈ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కూడా ఎట్లా అమలు అవుతుంది అనేది కూడా చూడాలి. మరి ఇందాక వాళ్ళ అల్లు అర్జున్ గారి న్యాయవాది చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటకు వస్తారని. వస్తే ఆయనకి హైకోర్టు ఏదైతే ఆయనకి ఓరట్ ఇచ్చిందో అది అమల్లోకి వస్తుంది. అయితే మనం చూసినట్లయితే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనలు మనం చూసినట్లయితే నేను 2004 నుంచి అంటే నేను ఫాలో అవుతున్నాను, 1996 నుంచి కూడా జర్నలిస్ట్ గా ఉన్నాను. ఉత్తరప్రదేశ్ లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పేదలందరికీ కూడా చీరలు పంపిణీ చేపట్టారండి. అప్పట్లో బీజేపీ చేపట్టినప్పుడు తొక్కిసలాట జరిగి 21 మంది చనిపోయారు. ఆ రోజులో ఎవరు పెద్ద నేతలు ఎవరు అరెస్ట్ కాలేదు అక్కడ. ఇప్పటికీ కూడా అలానే జరుగుతూ ఉంది, ఏదో చిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం అలా జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను 4-5 సంఘటనలు చెప్తా. గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానిలో ఎవరి వైఫల్యం ఎలా ఉన్నప్పటికీ కూడా 29 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా అక్కడ మనం చూసాం. సో దానిలో ఎవరిని అరెస్ట్ చేశారు ఏంటి అనేది తర్వాత ఆ ఏకసభ్య కమిషన్ వేశారు. దానికి సంబంధించి బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనేది మన ప్రజలందరికీ తెలుసు. అంటే ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. దురదృష్టం అంటే వ్యవస్థల వైఫల్యం వల్ల జరిగింది. మనమేమి ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అంటే వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఇట్లా గ్యాదరింగ్ సందర్భాల్లో ఎలాంటి భద్రతా చర్యలు, పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి. సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు కూడా సెలబ్రిటీలు వచ్చినప్పుడు వాళ్ళ మీద విపరీతంగా వాళ్ళతో కరచాలం చేయడానికి మీద పడిపోయేటువంటి
సంస్కృతిని సామాన్య ప్రజానికి నిజంగా మానుకోవాలండి. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళేమీ పైనుంచి దిగొచ్చినటువంటి వ్యక్తులేం కాదు, దైవాంశ సంభూతులు కాదు, వాళ్ళు మనలాగా మనుషులు అనేటువంటి ఈ భావన ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో ఈ ఈ పరిస్థితులు అన్నీ మారుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇందాక నేను కోట్ చేస్తానండి బ్రహ్మనాయుడు గారు, నిరంజన్ రెడ్డి గారు హైకోర్టు జడ్జి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పోలీసులు కూడా కొంతమంది వచ్చారు చెప్తే వాళ్ళు కూడా సినిమా హీరో అల్లు అర్జున్ గారి పట్ల ఉన్న ఆసక్తితో ఆయన చూస్తానికి ప్రయత్నించారు, కానీ కొంత వాళ్ళని కంట్రోల్ చేయడంలో కూడా కొంత వైఫల్యం చెందారనేది కూడా ఆయన జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఒక సినిమా హీరో వచ్చినప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు కూడా మామూలు మనుషులని భావిస్తే ఎట్లా ఒక అభిమానం అనేది ఒక పిచ్చి అని అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆరాధన అలా ఉంటుంది, ఆయనతో షేకండ్ ఇవ్వాలని, ఆయన్ని తాకాలని. మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటాం, మనం మహారాష్ట్ర వెళ్ళినా కానీ ఇంకో సందర్భాలు వెళ్ళినా కానీ. అంటే సినిమా నటుల పట్ల క్రేజ్ ఉన్న వాళ్ళ పట్ల అలా ఉంటుంది. మీకు ఇందాక హైకోర్టులో వాళ్ళు 2 కోట్ చేశారండి. షారుఖ్ ఖాన్ గారు రయీస్ సినిమా అనేది సంబంధించి ప్రమోషన్ కోసం గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ వెళ్ళిన సందర్భంలో ఆయన దగ్గర ఉన్న టీ-షర్ట్ ని అభిమానులకు విసిరేయడంతో దాన్ని అందుకుంటానికి వాళ్ళందరూ కూడా తొక్కిసలాట జరిగింది, ఒకళ్ళు చనిపోయారు. దానికి సంబంధించి కూడా ఆయనకి అప్పట్లో అక్కడ హైకోర్టు కొంత ఇన్సిడెంట్ కన్నా ఇక్కడ అల్లు అర్జున్ గారు నార్మల్ గా ఒక పౌరుడిగా సినిమాకి వెళ్ళాడు అనేది కూడా కోర్టు అదే కదా చెప్తుంది. ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా ఆయన హక్కు అనుకుంటుందని, ఆయన మానవ హక్కులు అండి. మనకి రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో ఆయన కుటుంబంతో సినిమా వెళ్ళారనేది అక్కడ పాయింట్. ఆయన కుటుంబంతో సహా సినిమా వెళ్ళడాన్ని ఎవరు ఆపగలరు అనేది కూడా నిరంజన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న న్యాయవాదులు అని చెప్పారు. నిజానికి అంతే కదా, ఒక సినిమా నటుడు అయినంత మాత్రాన సినిమాకి వెళ్ళకూడదని ఎక్కడ లేదు కదా. ఆయన పైగా గత 20 సంవత్సరాలుగా ఆయన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఆ సినిమా చూడటం అనేది ఆనవాతిగా వస్తుంది. ఈ కొత్తగా ఈ పుష్ప ప్రమోషన్ కోసం వెళ్ళినట్టు కూడా అక్కడేమీ కనపడట్లేదు. అయితే అక్కడ ఉన్న అదే ప్రాబ్లం ఏంటంటే అక్కడ వ్యవస్థల వైఫల్యం కనిపిస్తా ఉంది. ఆ వ్యవస్థల వైఫల్యం అంటే మీరు అన్నట్టు ఇందాక ఒక సినిమా హీరో వస్తున్నప్పుడు గ్యాదరింగ్ అవటం, మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, మన జీవితాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళాలని అనే ఒక ఇదిని అభిమానులు కూడా కొంత ఆలోచించుకోవాలి. ప్రజలు ఎప్పుడైతే ఇలాంటివి ఆలోచిస్తారో అప్పుడు ఈ సమాజం బాగుపడిద్ది ముందు. అదేవిధంగా పోలీసులు అండి, పోలీసులకు సంబంధించి చూసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి నిర్మోమాటాలకు తావు లేకుండా, అప్లికేషన్స్ కి తావు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గ్యాదరింగ్ ప్లస్ ఆర్టీసీ క్లాస్ రోడ్ అంటే అది 4 రోడ్ల కూడలి విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సరైన చర్యలు తీసుకుంటే ఇంత ఇది ఉండేది కాదని మనం చెప్పాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మస్తానా గారు. మనతోటి సీనియర్ అడ్వకేట్ సెంగులూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానలిస్టులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అసలు తప్పు ఎవరిది, ఎలా చూడాలి, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిల్ వచ్చింది, ఈ రోజు వస్తారా లేకపోతే సోమవారం రోజే వచ్చే పరిస్థితి ఉంటుందా? 99% ఈ రోజే వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రోజు నైట్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ రోజు నైట్ తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు అల్లు అరవింద్ గారు ట్రై చేస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసినటువంటి ఒక విషయం. అలాగే బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఇటువంటి కేసుల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, కంప్లీట్ ఎక్యూజేషన్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. అలాగే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి కూడా హైకోర్టు అనేక పర్యాయాలుగా లేదా సుప్రీంకోర్టు కూడా మొన్న ఆగస్టు 12వ తారీఖు కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. అప్లికేషన్ ఆఫ్ మైండ్ కింద కోర్టులు బెయిల్ విషయంలో ఖచ్చితంగా ఎలాబరేట్ గా ఆలోచించాలి. ఏదో ఆ పోలీస్ ఆఫీసర్స్ రిమాండ్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి కాకుండా బెయిల్ ఇచ్చేటువంటి ఒక క్రమంలో చట్టాలు, వాటి యొక్క పరిధులు, అలాగే ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం మానవ హక్కుల విలువలు కూడా కాపాడడానికి లోవర్ కోర్టులు ట్రై చేయాలి, కానీ ఏదో మెకానికల్ గా ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి అనేక పర్యాయాలు రీసెంట్ గా సందర్భాలలో సుప్రీంకోర్టు మొత్తుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం, ఆ రిమాండ్ ని హైకోర్టు తోసిపుచ్చటం, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులై 11 మంది నిందితులుగా ప్రకటించారు. అందులో 11వ వ్యక్తిగా అల్లు అర్జున్ చేర్చారు. అలాగే రేపు సెలవు, ఎల్లుండి సెలవు. అల్లు అర్జున్ గారు నేషనల్ ఆర్టిస్ట్, ఈ రోజు ఇండియా వైడ్ గా బాలీవుడ్ కానివ్వండి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో అన్నిటిలో కూడా ఒక తారాస్థాయికి చెందినటువంటి ఒక జాతీయ నటుడుగా ఆవిర్భవించినటువంటి ఒక తెలుగు కుర్రాడు.
ఇతన్ని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రకటించింది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా యోచన చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అతనేమి ఈ రోజు తప్పించుకుంటే రేపొద్దున కల్లా బయటికి పారిపోయేటటువంటి వ్యక్తి కాదు. రెండోది, నేరుగా ఈ హత్య అంటారా లేదంటే ఈ ప్రమాదం అంటారా, దీనికి నేరుగా అతనికి ఎటువంటి సందర్భము లేకపోతే అతనికి ఎటువంటి సంబంధం పరిస్థితి లేదు. కూడా లేదు, ఎటువంటి ప్రమేయం కూడా లేదు. సెలబ్రిటీ స్టేటస్ లో తన సినిమా విడుదలైంది కాబట్టి తన సినిమా అవనివ్వండి, వేరే ఎవరి సినిమా అయినా అవనివ్వండి, పోలీస్ కి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని యొక్క వెయిటేజ్ ని బట్టి అక్కడ 10 మంది పోలీసులు పెడతారా, 1000 మంది సిబ్బందిని పెడతారా అనేది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి.